హాయ్ ఫ్రెండ్స్. ఎస్టర్‌డే ఎపిసోడ్ ఎంతమంది చూసారో తెలీదు కానీ ఈ ఎపిసోడ్ కూడా కొంచెం ఆ టైప్‌లోనే ఉంటుంది ఫస్ట్‌లో. కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఒక 2-3 మినిట్స్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వసు ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసి కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. తన హెయిర్ ఇంకా ఆరదు, తడిగానే ఉంటుంది. రిషి కూడా ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి కిచెన్‌లో వసుని చూస్తాడు. అలాగే ఫ్రిడ్జ్‌కి జారపడి చేతులు కట్టుకుని వసుని చూస్తూ ఉంటాడు. వసు బ్యాక్‌లెస్ టాప్, ఓన్లీ థ్రెడ్సే ఉంటాయి. టాప్ వేసుకుని షార్ట్ వేసుకుని ఉంటుంది. తన హెయిర్ నుంచి ఇంకా వాటర్ డ్రాప్స్ అలా పడుతూ ఉంటాయి. తను ఎగ్ దోస చేయడానికి ఎగ్స్‌ని వేసి ఒక బౌల్‌లో బీట్ చేస్తూ ఉంటుంది. తన హెయిర్ అలాగా ఫేస్ మీద పడుతూ ఉంటుంది అస్తమాను. తనని చాలా డిస్టర్బ్ చేస్తుందనమాట. తను అలాగా వెనక్కి అనుకుంటూ ఉంటే రిషి అప్పటి వరకు వసుని అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు సైలెంట్‌గా. తను అలాగా డిస్టర్బ్ అవుతుండడంతో తను నెమ్మదిగా వసు వెనక్కెళ్ళి ఆ హెయిర్ అంతా తీసి తన చేత్తో పట్టుకుంటాడు. వసు వెనక్కి తిరిగి రిషిని చూసి స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్తుంది. ఐ లవ్ యూ ఏంజెల్ అని చెప్పి వసు లిప్స్ మీద చిన్నగా ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ మోర్ అని రిషు కళ్ళలోకి చూస్తూ చెప్తుంది వసు. వాళ్ళిద్దరి ఫేస్లు చాలా దగ్గరగా ఉంటాయి. రిషు అలాగే వసు ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, టిఫిన్ కావాలి అంటాడు. రిషు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో వసుకు అర్థం కాదు. వెంటనే వెనక్కి తిరిగి ఇప్పుడే ఆగండి, 5 మినిట్స్ చేసేస్తానని చెప్పి వెనక్కి తిరిగి ఆ ఎగ్ని మళ్ళీ బీట్ చేస్తూ ఉంటుంది బౌల్లో. రిషు ఒక్కసారిగా వసుని మొత్తం టర్న్ చేస్తాడు తన వైపుకి. వసు షాకింగ్గా రిషుని చూస్తుంది ఏంటి అన్నట్టు. రిషు నెమ్మదిగా వసు దగ్గరకంటూ వెళ్ళి తన ఫేస్ని పట్టుకుంటాడు. వసు అలానే చూస్తూ ఉంటుంది రిషు కళ్ళలోకి. తను తమ్ని తీసుకొచ్చి లోయర్ లిప్ మీద ట్రేస్ చేస్తూ ఉంటాడు. నేను అడిగింది దీని గురించి, నేను బ్రేక్ఫాస్ట్గా దీన్ని తినాలనుకుంటున్నాను, టేస్ట్ చేయనా అని అడుగుతాడు. వసు సిగ్గుపడుతూ ఫేస్ కిందకి దించేసుకుంటుంది. రిషు వసు చిన్ పట్టుకుని పైకి లేపుతాడు. చెప్పు, తినొచ్చా అని అడుగుతాడు. దానికోసమైతే మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవచ్చు అని వసు ఉంటుంది. ఇద్దరు వాళ్ళు మొహం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. రిషబ్ సడన్గా వసు నడుము పట్టుకుని పైకి లిఫ్ట్ చేసి కిచెన్ క్యాబినెట్ మీద కూర్చోబెడతాడు. అక్కడ ఉన్న వస్తువులు కొన్ని కింద పడిపోతాయి. వసు మొహాన్ని పట్టుకుని తన ఫేస్తో ట్రేస్ చేస్తూ ఉంటాడనమాట. ఒకళ్ళ ఫేస్ని ఒకళ్ళు రబ్ చేసుకుంటూ. అలాగే వసు కాళ్ళ మధ్యలో నిలబడి నడుని పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. ఆటోమేటిక్గా వసు కాళ్ళు రిషు టార్సో నడుము చుట్టూ పట్టుకుంటుంది. అక్కడితో ఇంకా వసు మొత్తం చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయి ఇంకా మైమరిచిపోతుంది అనమాట. రిషు తన ముద్దులతో తన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం ఫేస్ మీద, నెక్ మీద, బ్యాక్ సైడ్ మొత్తం షోల్డర్ మీద పెడుతూ ఉంటాడు. వసు ఏమో రిషు హెయిర్ పట్టుకుని గట్టిగా పీకేస్తూ కొంచెం సౌండ్స్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట ఆ స్వీట్ టార్చర్ని. ఫైనల్గా ఒక లాంగ్ డీప్ కిస్ పెట్టేసి పెదవుల మీద అప్పుడు వసు చెవులు ఎలా అంటాడు, నీ టేస్ట్ చాలా బాగుంది మై స్టార్ అంటూ తన చెవి దగ్గర లైట్గా కరుస్తాడు. ఇంకా వసు రిషుని గట్టిగా పట్టేసుకుంటుంది. రిషు కూడా వసుని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు. రిషు చేతుల్లో ఆ కౌగిల్లో తనకి చాలా సేఫ్గా అనిపిస్తుంది వసుకి. వాళ్ళిద్దరూ అలాగే కొద్దిసేపు మాట్లాడుకుంటూ కుసకుసలాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ అజయ్కి తన ఆఫీస్లో మీటింగ్స్ అయిపోయిన తర్వాత దియాకి కాల్ చేస్తాడు, తనతో కలిసి భోజనానికి బయటకు వెళ్దామనేసి. అజయ్కి పదే పదే దియాని చూడాలనిపిస్తుంది. తను ఏదో బాధలో ఉందని అర్థమవుతుంది. తను దేని గురించి టెన్షన్ పడుతుంది, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుని తన ఫేస్లో మళ్ళీ చిరునవ్వుని చూడాలి అని తపన పడుతూ ఉంటాడు. కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్ అయిపోయిన వెంటనే అజయ్ దియాకి కాల్ చేస్తూ తన క్యాబిన్కి వస్తాడు. కానీ దియా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తన క్యాబిన్ డోర్ చాలా గట్టిగా కాల్తో తన్నేస్తాడు. చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాడు. ఇంతకుముందు ఎప్పుడు దియా ఇలాగ తనని నెగ్లెక్ట్ చేయలేదు. తనకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. పిచ్చివాళ్ళ మారిపోతాడు. చైర్లో కూర్చుని జుట్టులో చేతులు పెట్టుకుని పీక్కుంటూ ఉంటాడు ఫ్రస్ట్రేషన్తో. ఖచ్చితంగా ఏదో జరిగింది, నేను తన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగాలి అనేసి లేచి క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఆగిపోతాడు. నేనేమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, తను నిజంగానే వర్క్లో బిజీగా ఉందేమో, నైట్ వరకు చూస్తాను, తను తిరిగి కాల్ చేయకపోతే అప్పుడే వెళ్తాను అనుకుంటాడు. మళ్ళీ చైర్లో కూర్చుని వాట్సాప్ ఓపెన్ చేసి దియా ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేస్తాడు. ఐ హోప్
నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నా అంటూ దియా ప్రొఫైల్ పిక్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత నైట్ అయిపోతుంది. అజయ్ బెడ్ పైన పడుకుని ఉంటాడు. తన కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా చేతిలో ఫోన్ పట్టుకుని చూస్తూ ఉండిపోతాడు. తన కాల్ కోసం వెయిట్ చేస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఈలోపు వాట్సాప్ మెసేజ్ దియా నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఊపిరి తీసుకుని అనుకుంటూ ఓపెన్ చేస్తాడు. ఐఎమ్ ఫైన్ అజయ్, నేను వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను, నీకు రేపు కాల్ చేస్తా అని మెసేజ్ పెడుతుంది. అజయ్ ఆ మెసేజ్ చదివి నమ్మలేనట్టు ఫేస్ అడ్డంగా తిప్పుకుంటాడు. తను ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అది దాచిపెడుతుంది అని తనకు అర్థమవుతుంది. లయర్ అని పెట్టి మెసేజ్ పెడతాడు. హే, నేనెందుకు నీతో అబద్ధం చెప్తాను అని దియా మెసేజ్ పెడుతుంది. అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు దియా? నీకేమైంది అజయ్? నేనేం అబద్ధం చెప్పట్లేదు, నేను నిజంగానే వర్క్లో బిజీగా ఉన్నాను, అందుకే నీ కాల్స్ కూడా ఆన్సర్ చేయలేదు. లేదు, నేను నిన్నిప్పుడే కలవాలని అజయ్ మెసేజ్ పెడతాడు. నేను కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను అజయ్, మనం రేపు కలుద్దామా అని మెసేజ్ పెడుతుంది. లేదు, నేను నిన్నిప్పుడే కలవాలి, వస్తున్నాను అని మెసేజ్ పెడతాడు. అజయ్ వెంటనే బెడ్ దిగి తను షూస్ వేసుకుంటూ ఉండగా ఇంకొక మెసేజ్ వస్తుంది. నేను ఇక్కడ లేను అజయ్, ఢిల్లీలో ఉన్నాను అంటుంది. అజయ్ ఆ మెసేజ్ చదివి మళ్ళీ తల అడ్డంగా ఒప్పుకుంటాడు. నాకు తెలుసు దియా, నువ్వేదో దాస్తున్నావు, నువ్వు నిజం చెప్పే వరకు నేను రిలాక్స్గా కూర్చోలేను అని తనలో తానే అనుకుంటాడు. సరే అయితే నువ్వు ఎక్కడున్నావు, అడ్రస్ పంపు, నేనే వస్తాను అక్కడికి అంటాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా అజయ్? ఏమైంది అసలు నీకు? నీ లైవ్ లొకేషన్ పంపు అని మళ్ళీ మెసేజ్ పెడతాడు. అజయ్ మెసేజ్ చూసిన తర్వాత దియా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. అజయ్కి ఇంకా కంప్లీట్గా అర్థమైపోతుంది దియా అబద్ధం చెప్తుంది, తను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉందని. అజయ్ సాడ్గా అలాగే మంచం చెవున కూర్చోబడి ఉంటాడు. అసలు నీకేమైంది దియా? నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? నువ్వు ఒకవేళ నాతో షేర్ చేసుకోలేకపోతే అది నువ్వు చెప్పకపోయినా పర్లేదు, కానీ దయచేసి నువ్వు నాతో అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకో తెలియదు కానీ నువ్వు అలా అబద్ధం చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నీ ప్రవర్తన నన్ను చాలా బాధ పెడుతుంది. ఇలా చేయడం ఆపేదియా అని తనలో తానే అనుకుంటాడు. నెక్స్ట్ రిషబ్ వాళ్ళ మ్యాన్షన్లో రిషబ్కి సడన్గా మెలకు వస్తుంది. మిడ్ నైట్ పక్కన చూస్తే వసు ఉండదు, బెడ్ ఎంటీగా ఉంటుంది. లేచి కూర్చొని చూస్తే తను ఒక టేబుల్ ల్యాంప్ లైట్ వేసుకుని తన డైరీలో ఏదో రాస్తూ ఉంటుంది వసు. ఈ టైంలో నిద్రపోకుండా ఏం రాస్తున్నావు అని రిషు లేచి కూర్చుంటాడు. వసు రిషు వైపు చూసి నాకు నిద్ర రావడం లేదు, అందుకే ఒక న్యూ స్టోరీ రాద్దామని అనుకుంటున్నా అని వసు చెప్తుంది. తన కళ్ళల్లో కొత్త స్టోరీ రాస్తున్నాననే ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది రిషుకి. వావ్ గ్రేట్, కానీ చాలా లేట్ అయింది, పడుకోవచ్చు కదా. వసు ఫేస్ అడ్డంగా ఊపుతుంది. లేదు, మీరు పడుకోండి, నేను ఈ పేజ్ కంప్లీట్ చేసి వస్తాను అని చెప్పి తిరిగి మళ్ళీ తను రాయడం స్టార్ట్ చేస్తుంది. రిషు నెమ్మదిగా వసు దగ్గరికి వెళ్ళి రేపు రాయొచ్చురా అని చెప్పి ఆ డైరీ క్లోజ్ చేసేస్తాడు. వసు కళ్ళు సీరియస్గా పెద్దవి చేసి రిషు వైపు చూస్తుంది. రేపు రాదు అన్నాను కదా, రా వచ్చి నాతో పడుకో అని చెప్పి వసు హ్యాండ్ పట్టుకుని పైకి లేకపోతాడు. ఇది అన్యాయం అంటూ వసు సాడ్గా పౌట్ పెట్టి చైర్లోంచి లేస్తుంది. రిషు వసు ఫేస్ పట్టుకుని నవ్వుతాడు. ఆ బొంగుమూతి మీద లైట్గా కిస్ చేస్తాడు. నా భార్యతో నేను పడుకోవాలనుకుంటున్నాను, అది తప్ప అని అడుగుతాడు. వసు స్మైల్ ఇచ్చి అది తప్పు కాదు, మీ హక్కు అని చెప్పి తన హ్యాండ్ని వసు లిప్స్ దగ్గర పెట్టుకుని ముద్దు పెడుతుంది. ఐ రియల్లీ లవ్ యూ మై స్టార్ అని చెప్పి వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత వసు స్మైల్ ఇచ్చి రిషు హ్యాండ్ ఒకళ్ళొకళ్ళు హ్యాండ్ పట్టుకుని బెడ్ దాకా వెళ్ళి పడుకుని ఒకరినొకరు హక్ చేసుకుని పడుకుంటారు. ఈసారి రిషు కూడా నిద్ర రాదు. సో సైలెంట్గా ఉండడం ఎందుకని నీ న్యూ స్టోరీ గురించి నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. వసు రిషు హార్ట్ పైన తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. సో తల కొంచెం పైకి లేపి రిషుని చూస్తూ లేదు సర్ప్రైజ్ అని చెప్తుంది. రిషు వసుని అలానే చూస్తూ ఉంటాడు. మీకు నచ్చుతుందిలే అంటుంది. రిషు వసుకి చిన్న స్మైల్ ఇచ్చి వసుని గట్టిగా హత్తుకుంటాడు. నాకు తెలుసు మై స్టార్, నువ్వు నా ఫేవరెట్ రైటర్, నీ చేతుల్లో నేను ఇలా ఉండడం నాకు చాలా బాగుంది. నాకు నీ బుక్సే కాదు, నీ గురించి నాకు ప్రతిదీ ఇష్టమే. లవ్ యూ మై ఏంజల్ అని చెప్పి వసు హెయిర్ మీద ముద్దు పెడతాడు. ఐ టు లవ్ యూ అని చెప్పి వసు రిషు హార్ట్ మీద ముద్దు పెడుతుంది. అలా కన్నురేప కాలంలోనే కొన్ని డేస్ గడిచిపోతాయి. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఫుల్గా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి రైట్స్, ఒకరికొకరు సొంతం కావడం వాళ్ళ డ్రీము.
సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ బాండింగ్ వాళ్ళ మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్‌ని బట్టి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో మనకు ముందు నుంచి తెలుసు. ఎవ్వరు గూడా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదని ఆలోచిస్తారు. కానీ వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏదున్నా ఫ్రాంక్‌గా ముందే చెప్పేస్తారు. వాళ్ళకిప్పుడు ఆ ఫ్రీడమ్ ఉంది. ఇంకో వైపు అజయ్, దియా ఆ రోజు మెసేజ్ దగ్గర నుంచి కంప్లీట్‌గా ఇంకా అజయ్ కాల్స్‌కి, మెసేజెస్‌కి ఏం రిప్లైలు ఇవ్వకపోవడంతో అజయ్ ఇంక కంప్లీట్‌గా పిచ్చివాడిలా తయారైపోతూ ఉంటాడు. తను అక్కడే ఉంది. కానీ అక్కడ లేను అని అబద్ధం చెప్తూ కంప్లీట్‌గా తన మూర్ఖత్వంతో అజయ్‌ని దూరం పెట్టేస్తుంది. దియా అలా అజయ్‌ని పట్టించుకోకపోవడంతో అజయ్‌కి చాలా ఆందోళనగా అనిపిస్తుంది. తను లేకపోవడంతో లోపలంతా ఎంప్టీగా అనిపిస్తుంది. అసలు ఏ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతాడు. ఇంకా కంప్లీట్‌గా తనకేమైందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. దియా ఎప్పుడైతే అజయ్‌కి రెస్పాండ్ ఇవ్వట్లేదో అప్పటి నుంచి ఇంకా మొత్తం ప్రపంచం స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. అజయ్‌కి ఇంకా మొత్తం దియా ఆలోచనలే వస్తాయి. వెంటనే ఫోన్ తీసి వాట్సాప్ ఆన్ చేసి, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక్కసారైనా నాకు ఆన్సర్ ఇవ్వు. ఆ తర్వాత నేను నీకెప్పుడు ఇబ్బంది పెట్టను అని టైప్ చేసి దియాకి మెసేజ్ పంపిస్తాడు. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతాయి. అజయ్ చెంప మీద చేయి పెట్టుకుని దాన్ని తుడిచి ఆ వేలుని చూస్తాడు. ఆ కన్నీటిని చుక్కని చూసి ఆశ్చర్యపోతాడు. తన హార్ట్లో ఏదో గుచ్చుకుంటున్నట్టు, అది ఇంకా ఇంకా టైం గడిచే కొద్దీ పెద్దగా పెయిన్ ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకోవైపు దియా రూమ్లో చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో దియా సైలెంట్గా కూర్చుని మోకాళ్ళు దగ్గరికి పెట్టేసుకుని ఒక మూలను కూర్చుని ఉంటుంది ఏటో చూస్తూ. ధీరజ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి దియా ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. నీకేమైంది దియా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అజయ్‌ని ఎందుకు దూరం పెడుతున్నావు? నువ్వు ఇక్కడే ఉండి ఢిల్లీలో ఉన్నావని ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వే ఎందుకు ఇలా చీకటి గదిలో బంధించేసుకున్నావు? దియా ఏం మాట్లాడదు. ఏదోటి చెప్పు దియా, నేను నిన్ను ఇలా అస్సలు చూడలేను. నీకేమైంది? దయచేసి ఏదైనా సమాధానం చెప్పు అంటూ దియా షోల్డర్ పట్టుకుని షేక్ చేస్తాడు. అయినా సరే దియా కదలదు. అలానే సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ధీరజ్ తన ఫేస్ని పట్టుకుని తన వైపు తిప్పుతాడు. తన వైపు చూస్తుంది. చెప్పు అంటాడు. వెంటనే దియా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది తన బ్రదర్తో చెప్పలేక. ధీరజ్ అసలు దియాని ఆ స్థితిలో చూడలేకపోతాడు. గుండె పగిలిపోతుంది. ఆ తర్వాత ఆలోచిస్తే ఒక ఐడియా వస్తుంది. నువ్వు కానీ ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నేను అజయ్‌కి కాల్ చేసి మొత్తం చెప్పేస్తా అంటూ లేచి తన పాకెట్లో చేయి పెడతాడు ఫోన్ తీద్దామని. దియా వెంటనే ధీరజ్ వైపు చూసి ఫేస్ అడ్డంగా ఊపుతుంది. సరే చెప్తావా లేదా అని అడుగుతాడు. దియా కొంచెం ఊపిరి తీసుకుని, ధీరజ్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అని చెప్పి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ధీరజ్ షాకింగ్గా దియాని అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత దియా నెమ్మదిగా కళ్ళు తెరిచి అజయ్ బేబీ అని చెప్పి ఫేస్ దించేసుకుంటుంది. ధీరజ్ అసలు నమ్మలేకపోతాడు. తన కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతాయి. వాట్? ఏం చెప్తున్నావు? అసలు ఇది ఎలా సాధ్యం దియా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇంకా దియా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను ధీరు. నా ప్రేమ ముందు నేను చాలా వీక్ అయిపోయాను. ఆ క్షణంలో ఈ తప్పు జరిగిపోయింది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇంకా ఫుల్గా గట్టిగా ఏడుస్తూ మొత్తం ఆ రోజు రాత్రి జరిగిందంతా చెప్తుందనమాట. అజయ్, వసు అనుకుని దియాతో స్పెండ్ చేసింది మొత్తం. దియా పరిస్థితి చూసి ఇంకా ధీరజ్ చాలా షాక్ అవుతాడు. తన ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. దియా అలానే ఏడుస్తూ మొత్తం చెప్తుంది. తను వసు ప్లేస్లో తను ఊహించుకుని దియాని అలా చేసినందుకు తన పరిస్థితికి చాలా బాధగా అనిపిస్తుంది. అందులో అజయ్ తప్పు కూడా లేదు. తను తాగేసి ఉన్నాడు. కానీ దియా పాపం తన ప్రేమ అజయ్ మీదున్న అతి ప్రేమతో తను వీక్గా మారిపోయింది ఆ మూమెంటు. దియా ప్లీజ్ ఏడవకు, ప్రశాంతంగా ఉండు. మనం దీని గురించి ఏమైనా పరిష్కారం ఆలోచిద్దాం. దయచేసి నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఇది నీ తప్పు కాదు అంటూ దియాని దగ్గరికి తీసుకుని తన్ని ఓదారుస్తూ ఉంటాడు. దియా అలాగా ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది. ధీరజ్ కూడా దియాని గట్టిగా పట్టుకుని ఏం కాదు, అంత మామూలు అయిపోతుంది, అంత బాగానే ఉంటుంది అంటూ తన వీపు మీద నిమురుతూ ఉంటాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ తనని తను నిందించుకుంటూనే ఉంటుంది. ఆ రాత్రి నేను అదుపులో పెట్టుకోవాల్సింది, నేను నియంత్రించుకుని ఉండాల్సింది. అజయ్‌కి తన బిడ్డ గురించి తెలిసినప్పుడు నన్ను ఖచ్చితంగా అసహ్యించుకుంటాడు. నేను తనని ప్రేమిస్తున్నాను. తన ద్వేషాన్ని భరించలేను.
తనని చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ, ఈ బేబీ మొత్తం పాడు చేసేసింది అంటూ ఏడుస్తుంది. ధీరజ్‌కి కోపం వస్తుంది. దియా ఫేస్ పట్టుకుని, దియా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు అజయ్‌కి నిజం చెప్పాలి. తను ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు. తన బేబీని యాక్సెప్ట్ చేస్తాడు. లేదు ధీరు, నేను ఆ రోజు రాత్రి గురించి, ఈ బేబీ గురించి ఎప్పటికీ అజయ్‌తో చెప్పను. తను నువ్వు చెప్తున్నట్టే ఈ బేబీని యాక్సెప్ట్ చేస్తాడు నిజమే. కానీ ఈ బేబీని అడ్డు పెట్టుకొని తనని నాతో ఉండమని నేను బలవంతం చేయలేను. లేదు దియా, ఈ బేబీ గురించి అజయ్‌కి చెప్పకపోవడం నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఒక తండ్రికి తన బిడ్డ గురించి నిజాన్ని దాయకూడదు. నువ్వు తన నుండి ఈ నిజాన్ని దాయకూడదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు డైరెక్ట్‌గా వెళ్ళి తనని లవ్ చేస్తున్నావని చెప్పేయని ధీరజ్ అంటాడు. దియ తల అడ్డంగా ఊపుతుంది. లేదు, నా నిర్ణయం ఎప్పటికీ మారదు అంటుంది. మరైతే ఈ బిడ్డ సంగతి ఏంటి? అబార్ట్ చేయించుకుంటావా? అది విన్న వెంటనే దియా నో అని గట్టిగా అరుస్తుంది. నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి బేబీని నేను మోస్తున్నాను. నేను ఈ బిడ్డకి జన్మనిచ్చి తనని జాగ్రత్తగా చూసుకుంటాను. ఎలాగో అజయ్ ఎప్పటికీ నా వాడు కాదు. కనీసం తన బిడ్డనైనా నేను చూసుకుంటాను. నేను ప్రేమించిన వ్యక్తికి నేను దగ్గర కాకపోయినా తన ప్రతిరూపంతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా జీవిస్తాను అంటూ తన టమ్మీ మీద చేయి పెట్టుకుని చూస్తుంది. లేదు దియా, నేనైతే ఇప్పటికీ నువ్వు అజయ్‌తో నిజం చెప్పమనే చెప్తాను అని దియా షోల్డర్ పట్టుకుని ధీరజ్ చెప్తాడు. నువ్వేం నా గురించి టెన్షన్ పడకు తీరు, నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు జీవించడానికి ఒక కారణం దొరికింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ నేను ఈ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్నప్పుడు ఎందుకు పిచ్చిదానిలో ఏడ్చాను. ఇది అజయ్ బేబీ, మై హ్యాపీనెస్. ఈ బిడ్డ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. నేను ప్రేమించిన వ్యక్తి బేబీని మోయడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది అంటూ నవ్వుకుంటూ తన టమ్మీ మీద ట్రేస్ చేసుకుంటూ ఉంటుంది చేత్తో. ధీరజ్ దియాని అలా చూస్తూ ఉండిపోతాడు. అజయ్ పైన తనకున్న పిచ్చి ప్రేమని చూసి నమ్మలేనట్టు తల అడ్డంగా ఒప్పుకుంటాడు. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను దియా అని చెప్పి దియా ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. దియా ధీరజ్కి స్మైల్ ఇచ్చి నేను హ్యాపీగానే ఉన్నానన్న అని చెప్పి కళ్ళు మూస్తుంది. కళ్ళతో సైక్ చేస్తుంది. ఇప్పటికైనా అజయ్తో మాట్లాడు, వాడిని గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు అంటూ చెప్పి లేచి నిల్చుంటాడు. దియా ఓకే అన్నట్టు తలూపుతుంది. ధీరజ్ కూడా అన్నట్టు తలూపి సైలెంట్గా ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా వన్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ ఒకటి ఉంది. స్టోరీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.